కథాకమలం విందాం పాటిద్దాం. ఈరోజు మీ ముందుకు వచ్చేసింది. అందరికీ స్వాగతం. మరి ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మన క్రికెట్ స్టార్ ఉన్నాడు కదా, అదేనండి మన సచిన్ రమేష్ టెండూల్కర్ బర్త్డే. ఆయన 1973 ముంబైలో జన్మించారంట. మరి హీ ఈజ్ నోన్ యాజ్ లిటిల్ మాస్టర్ బ్లాస్టర్. చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా విన్నింగ్. ద స్పెషల్ థింగ్ ఆఫ్ హిమ్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ హీ ఈజ్ ద ఓన్లీ క్రికెటర్ విత్ 100 ఇంటర్నేషనల్ సెంచురీస్. ఈజ్ ద ఓన్లీ క్రికెటర్ విత్ 100 ఇంటర్నేషనల్ సెంచురీస్. మిగతాదంతా మీరు క్రోమ్లో చూసుకోండి, ఓకేనా. అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంట సచిన్ టెండూల్కర్. సో ఈరోజు మెడిటేషన్ సచిన్ టెండూల్కర్ హెల్త్ బాగుండాలని, బికాస్ హీ హాస్ brought many awards in the form of cricket to India, right? And inko special day enti ante today is celebrated as National Panchayat Raj Board. ante mana local state bodies government edaithe untundo, political government edaithe untundo adi direct involve avukunda local vallaki oka power ni istayi. That is Panchayat Raj advantage to the local bodies. Actually ఏంటి అంటే in 1992 73rd amendmentలో ఈ పంచాయత్ రాజ్ అనే దానికి ఒక సాకారం పొందాము in 1992. But it has brought into the actual power, or the day is celebrating by the announcement of the former Prime Minister Manmohan Singh garu. He declared in 2010 the first Panchayat Raj Day celebrations on 24th April. మరి ఇది ఈనాటి స్పెషల్. మరి కథలోకి వెళ్ళిపోదాము. కథ ఈరోజు బాగుంటుంది, నీలం రంగులో ఉంటుంది. మీకు అందరికీ ఇష్టమా నీలం రంగు? చూద్దాం నీలం రంగు ఏం చేసిందో. నీలం రంగు చేసిందా, బుద్ధి చేసిందా చూద్దాం. ఒక అడవిలో ఒక నక్క ఉంది. అది ఒకనాడు ఊరంతా తిరిగి అడవికి వస్తూ ఊరి చివరనున్న చాకిరేవు వద్ద ఆగింది. దానికి అక్కడ ఒక బాన కనిపించింది. మంచినీళ్ళ కోసం మూతి అందులో పెట్టగానే అది అందులో పడిపోయింది. ఆ బానలో నుంచి బయటికి రాలేక నక్క చాలాసేపు పెనుగులాడింది, అంటే ట్రై చేసిందన్నమాట. చాలా ట్రై చేసింది, కానీ నక్క పైకి రాలేకపోయింది. రాత్రంతా ఆ బానలోనే నాని ఉంది. ఉదయం చాకలి వచ్చే వరకు చచ్చిన దానిలా కాళ్ళు పైకి పెట్టి కండ్లు మూసి పండ్లు బయట పెట్టి పడుకుంది. చాకలి వచ్చి తన్ని చూస్తే చనిపోయిందని బయట పాడేస్తాడని దాని తెలివి. అది నిజంగానే చచ్చిందనుకొని చాకలి బాన దాన్ని బయటకు లాగి చాకలి బాను వెరక్కొట్టి దాన్ని దూరంగా చెట్టు కింద పారేశాడు. తాను ఎత్తు పారినందుకు నక్క ఎంతో సంతోషించింది. ఎండకి పరిగెడుతూ ఉంటే చాకలి బానలోనున్న నీలిరంగు వల్ల దాని శరీరం అంతా ఆ సూర్యకిరణాలకి ప్రతిబింబించే నీలి కిరణాలు తన శరీరము నందు నుంచి ప్రసరించటం గమనించింది. అంటే ఆ చాకలి బాణలో, చాకలి మీన్స్ మీకు తెలుసు కదా పిల్లలు, ధోబీ వాళ్ళు నీలిరంగు వాడతారు కదా, బ్లూ పెట్టేవాళ్ళు కదా ఆ రోజుల్లో. ఆ బ్లూ వాటర్లో పడిపోయిందన్నమాట. సో అందుకని దాని బాడీ అంతా బ్లూ కలర్ వచ్చేసింది. అది పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సన్ లైట్కి, మనకు తెలుసు కదా మమ్మీ వాళ్ళు వైట్ కలర్ బట్టలకి బ్లూ పెట్టి ఎండలో ఆరేస్తే చాలా షైనింగ్ వస్తాయి కదా, అలా మాట నక్క కూడా బ్లూగా షైనింగ్గా అయిపోయింది. అయితే నక్కకి అది ఎలాగైనా అతి తెలివి కదా, నక్కకి ఏమనిపించింది, తన్ని తాను చూసుకుని శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాను నేను ఈ నీలివర్ణంలో, ఏదోలాగా చేసి ఈ అడవి అంతటికి నేనే రాజు అయిపోవాలి, శ్రీ మహావిష్ణువు అంతటోడిని నేను అయిపోవాలి అని దురాలోచన వచ్చేసింది. అంతే ఆలోచన రావటం తరువాయి అడవిలో నక్కలన్నిటిని పిలిచి సభ పెట్టిందంట. సభలో, మిత్రులారా, నాకు నిన్న రాత్రి దేవత కనిపించి శ్రీ మహావిష్ణువు రూపం ఇచ్చింది, అంటే రూపము అంటే రంగు అని నాంచిందంట. ఈ అడవికి రాజుగా ఉండమని నన్ను ఆజ్ఞాపించి
ఆ శ్రీ మహావిష్ణువు రంగు నాకు ఇచ్చింది. మీరందరూ సుఖపడి కోరినట్లయితే ఈ అడవి అంతటికీ ఈ రోజు నుండి నన్ను రాజుగా చేయండి, మరి మీదే ఈ బాధ్యత అందంట. చూసారా మరి ఇక్కడ ఫస్ట్ అందరినీ పిలవలేదు, తన వాళ్ళనే పిలిచింది. తన జాతి వాళ్ళనే పిలిచి సభ పెట్టుకొని అందులో ఏం చెప్పింది విన్నారు కదా, మీకు మంచి జరగాలంటే నన్ను రాజుని చేయండి అని పెట్టింది. మరి ఎలా అయినా ఆశ కదా, జీవికి ఆశ. సో ఇవన్నీ ఏమనుకున్నాయి, ఈ పులి సింహం ఇవన్నీ మనల్ని ఇలా తినేస్తూ ఉంటాయి కదా, మనం దీన్ని రాజ్యం చేసేస్తే మనకు కొంచెం బాగుంటుంది, వీ నీడ్ నాట్ స్ట్రగుల్ మచ్ అని అవి ఆశపడ్డాయి. తమ జాతికి రాజపదవి వస్తుందని సంతోషించాయి. వెంటనే ఆ నీలిరంగు నక్కను రాజుగా ప్రకటించి దండోరా వేయించాయి. అన్ని జంతువులకి తమ జాతికి శ్రీ మహావిష్ణువు అంశ వచ్చిందని, ఈ ఏదైతే నీలిరంగులో ఉన్న నక్క కాదని, శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపించిన ఒక జీవి అని రాజుగా చేసుకోవాలని చెప్పారు. సరే, కొంత అనుమానం, కొంత మంచితనం ఇవన్నీ కలిపి ఎలాగోలాగా అన్నీ సింహము, పులి, ఇంకా మిగతా అవన్నీ కూడా ఒప్పుకున్నాయి. ఎందుకంటే కొత్తగా ఉంది కదా, నీలి రంగులో ఉంది కదా, నీలి రంగులో ఎవరు లేరు ఇప్పుడు. సో నీలి రంగు శ్రీ మహావిష్ణువుకే ఉంటుందని విన్నాం కదా, అందుకని ఒప్పుకున్నాయి. పులి, సింహం, ఏనుగు ఒకటేమిటి అన్ని జంతువులు నీలిరంగు నక్కకు జేజేలు పలికాయి. శ్రీ మహావిష్ణువు అంశగా వచ్చిన మీకు మా జేజేలు అని అరవసాగాయి. రాజుగా గౌరవించాయి, సన్మానాలు చేశాయి, విందులు ఇచ్చాయి, బిరుదులు తగిలించాయి. దీనితో నక్కకు గర్వం పెరిగింది. చూసారా మరి, వెంటనే దానికి ఏమైంది, ఓహో నేను ఇంకేమన్నా చేసేయచ్చు, నేను రాజునైపోతున్నాను, వీళ్ళందరూ నాకు జేజేలు కొట్టేస్తున్నారు అని గర్వం పెరిగిపోయింది. తానే చక్రవర్తిని అనుకోవడం ఏంటి, వీళ్ళందరూ చేసేసారు కదా, చక్రవర్తి అంటే రాజు. సింహాన్ని మంత్రిగా, పులిని సేనాధిపతిగా, ఏనుగుని ప్రధాన న్యాయమూర్తిగా, ఎలుకను ఆహార మంత్రిగా, ఇలా అన్ని పదవులు ఇతర జాతి వారికి ఇచ్చింది. కానీ తన జాతి వారైన నక్కలను ఎవరైతే దానికి రాజు కావడానికి సహకరించారో వాళ్ళకి ఒక్క పదవి కూడా ఇవ్వలేదంట. చూసారా జాతి లక్షణం, వాటిని చిన్న చూపు చూడసాగింది. దానితో నక్కలకు కోపం వచ్చింది. పొగరెక్కి అధికార మదంతో కన్ను మిన్ను గానక ఉన్న ఈ నక్కను తగిన బుద్ధి చెప్పాలని అవి తీర్మానించి, ఎందుకంటే వాటికి తెలుసు అది నక్క, కానీ ఏదో స్పెషల్ ఉందనుకున్నాయి, కానీ అది నక్క అని మాత్రం తోటి నక్కలకి తెలుసు. మరి వాటికి బాధ కలిగించింది, అంతే కదా, స్వయంగా తెలిస్తేనే కదా దాన్ని పొగరదించాలని నిర్ణయించుకుని ఒకనాడు సాయంత్రం నక్కలన్నయూ నీలివర్ణపు నక్కరాజుకు దగ్గరకు వచ్చి బిగ్గరగా కోయసాగింది. నక్క కూస్తుంది కదా, నక్క కూతని ఊళ అంటారు, ఓకే, ఊళ పెట్టసాగాయి. అయితే ఆ నక్కలతో స్వజాతి లక్షణం కదా, ఈ నక్క కూడా గట్టిగా ఊళ పెట్టసాగింది. అచటనే ఉన్న పులులు, సింహాలు ఆశ్చర్యపడ్డాయి. అదేంటి, ఇది శ్రీ మహావిష్ణువు అంశ అన్నారు, ఇన్నాళ్ళు ఎప్పుడు ఇలా ఊళ పెట్టలేదు, వానిలో ఒక సింహం ఇది మామూలు నక్కయే అనుకుంటాను, దేవుడు పంపించిన రాజు నక్క కాదు, రాజు నక్క అని పేరు పెట్టుకుందన్నమాట. అది ఈలోపు పెద్దగా వర్షం పడిందంట. ఆ వర్షంలో ఆ నక్క రంగం నీలి రంగంతా వీడిపోయి తన స్వరంగు అంటే ఊదా రంగు కనిపించసాగిందంట. మన వంటి పెద్దలను అవమానించినందుకు దీనికి ఇప్పుడే శాస్తి చెప్తానని నీలివర్ణపు నక్కపై అంటే ఊదా రంగులోకి మారుతున్న నక్కపైకి దూకి పొట్ట చీల్చి చంపింది సింహం. కాబట్టి శత్రుపక్షం వాళ్ళను చేరతీసి స్వపక్షం వాళ్ళను చిన్న చూపు చూచినందుకు నక్కకు ఆగతి పట్టిందంట. అర్థమైందా? శత్రుపక్షం అంటే మనకి శత్రువులైన వాళ్ళని మనకి దగ్గరగాను, మన స్వపక్షం అంటే మనని సపోర్ట్ చేసే వాళ్ళని హేళనగాను తక్కువగాను చూస్తే ఎప్పటికైనా కూడా ఇటువంటి ఎండింగ్ తప్పదు అని మనకి ఈ నీలి రంగు చెప్తుంది. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు మనం అంటే ఆలోచించండి, మనలో ఎవరో ఉన్నామా అలా